నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకి 12,000 ఆర్థిక సాయం మొదలైన అంశాలపై మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ముఖ్యంగా ఈ వీడియోలో అయితే కొత్త రేషన్ కార్డులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అనే చెప్పింది. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చని చెప్పింది. కొత్త రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. మీ సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం. కార్డుల్లో మార్పులు, చేర్పులకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ. మీ సేవా కేంద్రాల్లోనే మరి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ రోజు నుంచి అయితే కల్పిస్తున్నట్టు ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఇది ఒక కీలక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. మరి గత కొన్ని రోజులుగా ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం ఆఫ్లైన్లో అప్లై చేసుకున్నారు. ఒక ఫామ్ నింపి తర్వాత మొన్న జనవరి 21 నుంచి 25 వరకు కూడా గ్రామ సభలో కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. ఇంకా చాలామంది మేము రేషన్ కార్డులకు అప్లై చేయలేదు, మేము అప్లై చేసుకోవాలి, మార్పులు చేర్పులు చేసుకోవాలని మాన్యువల్గా మరి ప్రభుత్వం అయితే మాన్యువల్గా అప్లై చేసుకోవాలని చెప్పింది. కానీ ఇదంతా కాలయాపనకే చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రస్తుతం అయితే అసలు ఎప్పుడో మీ సేవా సెంటర్లో అప్లై చేసుకుంటే రేషన్ కార్డులకి ఇప్పటికల్లా అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు వచ్చేవి. కానీ ప్రభుత్వం అయితే ఇన్ని రోజులు మాన్యువల్గా ఏదో ఒక దరఖాస్తు మీద ప్రజాపాలనలో గ్రామ సభల్లో ఈ దరఖాస్తులు అయితే తీసుకున్నారు. అవన్నీ ఇప్పుడు చెత్తబుట్టలకు పోయేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీ సేవలో అప్లై చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక రేషన్ కార్డు దరఖాస్తుదారులకు తీపి కబురు. మీరందరూ కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో అయితే ₹1,50,000 ఇన్కమ్ లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వారికి ఈ రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. మీ అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో తరి భూమి అయితే 3.5 ఎకరాలు, మెట్ట అయితే 7.5 ఎకరాల లోపు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఈ రేషన్ కార్డులకు అప్లై చేసుకునే అర్హత అయితే లేదు. మీరందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. తర్వాత మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు అందరూ కూడా తీసుకొని మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా వెంటనే మీ సేవా సెంటర్కి వెళ్ళండి. రాష్ట్రంలో రేషన్ కార్డులపై నెలకొన్న గందరగోళ పరిస్థితికి సివిల్ సప్లైస్ శాఖ అయితే పరిష్కార మార్గం చూపింది. కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే రేషన్ కార్డులో మార్పులు, చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం చెప్పిన ఈ గుడ్ న్యూస్ ఎప్పుడో ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకుంటే బాగుండేది. అసలు మాన్యువల్గా తీసుకోవడం ఎవరు సలహా ఇచ్చారో, ఏ అధికారి సలహా ఇచ్చారో, ఏ ప్రభుత్వం ఇలా ఖచ్చితంగా ఆన్లైన్లో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటే ఇప్పటికల్లా అందరికీ కూడా రేషన్ కార్డులు వచ్చేవి. మరి కొత్తగా రేషన్ కార్డుల కోసం ఉన్న రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులు చేసుకునేందుకు మీ సేవా కేంద్రాల్లో అయితే వెళ్ళండి. ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్స్ కుటుంబ సభ్యులందరూ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి. గడిచిన 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఏ అర్హతలున్న వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలనే విషయమై చర్చించి జనవరి 4న ఒక ఫైనల్ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు దరఖాస్తులు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లు అయితే ఆదేశించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా వీటికి ఆఫ్లైన్లోనే దరఖాస్తులు తీసుకుంటున్నారు. కాకపోతే రేషన్ కార్డులకు మాత్రం మీ సేవా కేంద్రాల్లో తీసుకుంటున్నారు. ఈ ఆదేశాల మేరకు ప్రజాపాలనా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో మీ సేవల్లోనూ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరించేలా వెబ్సైట్ ఆప్షన్ అయితే ఏర్పాటు చేయాలని సివిల్ సప్లై కమిషనర్ని మీ సేవా కమిషనర్ కోరుతూ లేఖ అయితే రాశారు. ఇందుకు అనుగుణంగా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్స్ రాష్ట్ర అధికారి చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను ఆమోదించేలా రేషన్ కార్డుల డేటాబేస్ వెబ్ సేవలను పునరుద్ధరించాలని లేఖలో కోరారు. దీంతో ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ఎండీఓ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, గ్రామ కార్యదర్శి చుట్టూ తిరగకుండా నేరుగా మీ సేవా కేంద్రాల్లోనే కావలసిన సర్టిఫికెట్లు, రికార్డులను జత చేసి దరఖాస్తు అయితే మీరు రేషన్ కార్డు అయితే పొందొచ్చు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 41 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. ఇక గతంలో ప్రజాపాలనలో సదస్సులు, ఇటీవల జరిగిన గ్రామ, వార్డు సభల్లో కూడా భారీగా దరఖాస్తులు అందాయి. హైదరాబాద్ ప్రజాభవన్తో పాటు జిల్లాల్లో ప్రజావాణి కార్యక్రమంలోనూ దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. కాబట్టి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించాలని, డూప్లికేట్ లేకుండా అర్హులకు అందేందుకు వీలుంటుందని పౌర సరఫరాల శాఖ అయితే పేర్కొంది. ఇక జీహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలోని వారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలందరూ కూడా మీ సేవా కేంద్రాల్లో వెళ్ళండి. ఇంకా అప్డేట్ అయితే రాలేదు, ఇంకా వెబ్సైట్ అయితే ఓపెన్ చేయలేదు, త్వరలో చేస్తారు. చేయగానే వెంటనే మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేయండి. గ్రామాల్లో 1,50,000 లోపు, పట్టణాల్లో 2 లక్షల లోపు ఆదాయం ఉండేటట్టు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మాగాణి భూమి 3.5 ఎకరాలు, చిలకైతే 7.5 ఎకరాలు, రెండూ కలిపి 5 ఎకరాల లోపు ఉన్న వారందరూ కూడా ఈ తెల్ల రేషన్ కార్డుల కోసం అయితే అర్హులవుతారు. కాబట్టి మీరందరూ కూడా ఈ సర్టిఫికేట్, మీ అందరి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు తీసుకొని మీ సేవా సెంటర్కి వెళ్ళండి. ఇంకా అప్డేట్ రాగానే అందిస్తాను. ఇంకా కొత్త పేర్లు, అడ్రస్ మార్పులకు కూడా సూచనలు చేశారు. ఇక ఉగాది నుంచి ప్రతి తెల్లకే రేషన్ కార్డు ప్రతి కుటుంబ సభ్యునికి కూడా, వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 6 కిలోల సన్నబియ్యం కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక 26న గ్రామ సభలో దరఖాస్తు చేయని వారికి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని శుక్రవారం జీవో అయితే జారీ చేసింది. ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగిన వారు తమ పేరులో మార్పులు, చేర్పులు
కుటుంబ సభ్యుల చేర్పుల కోసం వీలైతే కల్పించింది. ఇక కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని మీ సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ తీసుకోవడానికి సంబంధించిన సేవలను ప్రారంభించాలని ఆదేశాలైతే జారీ చేశారు. ఇప్పటివరకు కొత్త కార్డులకు సంబంధించి 10 లక్షల దరఖాస్తులు రాగా 25 లక్షల మంది మార్పుల చేర్పుల కోసం 5 ఏళ్ల క్రితం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే లబ్ధిదారులకు డిజిటల్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలియజేస్తున్నారు. ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. అవసరమైన వారు గత నెల 26న గ్రామ సభలో దరఖాస్తు చేయని వారికి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ అయితే స్పష్టం చేస్తుంది. ఇక ఇవ్వండి దీని మీద కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్డేటు. ఇక మరి ప్రజాపాలనలో గ్రామ సభలో అప్లై చేసుకున్న వారు మళ్ళీ అప్లై చేయాలా వద్దా అనే దాని మీద కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేకపోవచ్చు. ఎవరైతే అప్లై చేయలేదో వారిని అప్లై చేసుకోమని చెప్తున్నట్టు సమాచారం. మొత్తానికైతే మీరైతే ఒకసారి మీ సేవా సెంటర్లో కలిసి అక్కడ మీరు అప్లికేషన్ అయితే అందించండి. ఇంకా అప్డేట్ రాగానే అందిస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.